నకిలీ నోటు అసలు నోటు ఒక్క పోలిక నుండు చూడ చూడ రెండిటి జాడలు వేరు. అసలు నోట్లల్లా దొంగ నోట్లే వేరయ్యా. విశ్వదాభిరామ వినుండ్రోల్లా జోర్దార్ వార్తలు చూసేటి జనాలు. ఇంతకి ముచ్చటేందంటే బోసి నవ్వు నవ్వుతున్న గాంధీ తాత బొమ్మ. హిందీల ఇంగ్లీషుల రిజర్వ్ బ్యాంకు పేరు, రిజర్వ్ బ్యాంకు ముద్ర, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం. 500 నోటని తెలిసేటట్టు పచ్చ రంగుల 500 అంకె. అచ్చం నిజం 500 నోటు లెక్కనే ఉన్నది కదా. అచ్చం ఉండుడేందంటారా? ఎందుకంటే ఇది అసలు నోటు కాదల్లో, నకిలీ నోటు. ఇగో తేడా చూడుండ్రి మీరే. అగో ఆ పై బాజున్నది అసలు నోటు, కింద బాజున్నదేమో నకిలీ నోటు. కనిపెట్టిండ్రానోల్లా తేడా? అసలు నోటు మందముంటే నకిలీ నోటు పల్సగున్నది. అసలు 500 నోటుకు అటుపక్క ఇటుపక్క 5 గీతలుంటే నకిలీ నోటుకు ఒక్క పక్క 4 గీతలే ఉన్నాయి. అట్లనే ఆ 3 సింహాల బొమ్మ కూడా సక్కగలేదు చూడుండ్రో పారి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలనటగిరి ఓ మహిళా సంఘ పొల్లు వసూలు చేసిన వడ్డీ పైసలు బ్యాంకుల కట్టేటందుకు పోతే అగో ఆడ బయటపడ్డదట గీ బాగోతాం. నకిలీ నోట్లు ఎవలిచ్చి పాడుపడుతున్నారో గాని ఊకూకే గిదే కథనట ఈడ. ఇప్పటికీ 2-3 మాటల గిట్లనే అయ్యేటాలకు వడ్డీ పైసలు వసూలు చేద్దామంటేనే బుగులు పుడుతుందట గ్రూప్ లీడర్లకు. మరి కాదా? దొంగ నోట్లు ఇచ్చినోళ్ళు మంచిగానే ఉంటారు, ఆళ్ళకేం పుట్టింది? ముద్దకు ముద్ద బ్యాంకుకు కొంటపోయినోళ్ళకే ఉంటది పరేషాను. దొంగతనం చేసినట్టే అయితది. చదువుకొని కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్నోళ్ళైతే ఏది అసలు నోటో ఏది నకిలీ నోటో ఉట్టిగానే పసిగట్టొచ్చు గాని నకిలీ నోటును ముసలోళ్ళు చదువుకున్నోళ్ళు పసిగట్టుడు కష్టమేనోళ్ళా. అందుకే ఇగో పబ్లికు, నోటు బాగా పల్సగనిపిస్తే జర ఎవరికన్నా చూపేండ్రి. నోటు మీద బొమ్మలు మస్క అనిపించినా నోటుకు తగ్గట్టు 2 పక్కల గీతలు లేకపోయినా జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం?